చాయ్ తాగినా బువ్వ తిన్నా చక్కెర షాపత్త ఉప్పు పప్పులు మాల్ మసాలా గిట్లా ఏది కొన్నా అన్నిటికీ నిన్నయాల పలక ఫోన్లో ఆగదీస్తుర్రు. గూగుల్ పేలను ఫోన్ పేలను పైసలు కొడుతుర్రు. అసలుకైతే ఇప్పుడు జవాన్ అంతా గిట్లనే నడుస్తుంది. కానీ తెలంగాణ సర్కార్ ఈ ముచ్చట్ల జనాలకు ఓ షాక్ ఇచ్చింది. ఈ కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు పేమెంట్ అప్లికేషన్ చేయాలి, లేకుంటే సైట్ కొలాయించి అండ్ల నుంచైనా చేయాలి అని అంటుందట. ఇంతకా ముచ్చటేందో మీరే చూడుర్రి. మీ సేవా కాడికి లేకుంటే బిల్లులు కట్టుకునే ఆఫీస్ కాడికి పోకుండా ఇన్నొద్దులు ఇంట్లో కూర్చొనే కరెంటు బిల్లులు కట్టిర్రు జనాలు. బిల్లు ఎంతైనా గాని ఒకటే దెబ్బకు పనైపోయేది. కానీ తెలంగాణ సర్కార్ ఈ సోమవారం సంధి బిల్లులు అట్లా తీసుకోదట. కరెంటు వెబ్సైట్ TGS PDCL లేకుంటే ఫోన్ యాప్లకెంచైనా కట్టాలి అని చెప్పిందట. ఇది పెట్టింది మేం కాదు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ రూల్స్ ప్రకారమే గిట్లా పెడుతున్నామని చెప్పిందట. అంటే ఈ కాడ నుంచి గూగుల్ పేలు, ఫోన్ పే, అమెజాన్ పే, పేటిఎం కెంచి కరెంటు బిల్లులు కట్టుడనేది ఉండదన్నట్లు. ఇక ఈ ముచ్చటిన పబ్లిక్ సర్కార్ మీద మస్తు గరం అవుతుర్రు. కరెంటు వాడుతున్నాం కాబట్టి ఇక బిల్లు ఏదో ఎట్లనో కట్ల కట్టనే వాడుతుంది. ఎట్లా కడితేంది బిల్లు కట్టినావా లేదా అనేది అసలు ముచ్చట. గాని ఈ ఉద్దర పంచాయత్ తెచ్చి మా మీద రుద్దపడుతురు ఏంది సారు అని మస్తు తిట్టుకుంటుర్రు. అంతేకాదు ఇప్పుడిప్పుడే పల్లెటూర్ల పోటీ ఉండే పెద్ద మనుషులు కూడా పల్క ఫోన్లు ఎట్లా వాడాలో చిన్నగా మెల్లగా నేర్చుకుంటుర్రు. అందులో అన్నిటికీ అక్కరొచ్చే గూగుల్ పే, ఫోన్ పే ఎట్లా వాడాలో ఎరక చేసుకున్న యాళ్లకు మళ్ళా గీలేందో ఏగిలం తెచ్చి మోపు చేస్తుర్రని గుస్సైతుర్రు. మీ పనిపతారా గీ బిల్లులు కట్టే యాప్ల మీద కాదు సార్, జర్ర కరెంటు కోతలు లేకుండా చూసే పని మీద పెట్టుర్రి అని రైతన్నలు ఒక తీరుగా అడుగుతుర్రు. ఏదేమైనా యాళ్లకు ఎట్లో కట్ల ఏదో ఒక యాప్ కొలాయించి బిల్లులు కట్టుడు నేర్చినోళ్ళంతా ఈ కొత్త రకం బిల్లు చెల్లింపులకు అలవాటు పడాలంటే జర్రంతా తక్లీఫ్ ముచ్చటి అని అంటుర్రు. గీ ముచ్చటిన్నోళ్ళు చూడాలి మరి గిదెన్నొద్దులకొస్తెలుతుంది అనేటిది.